డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ అండి. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ది సమ్ ఆఫ్ 1/3 and 1/5 ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ ద నెంబర్ బై 12. వాట్ ఈస్ ద నెంబర్? మీకు క్వశ్చన్ అర్థమైతే మీకు ఆన్సర్ ఈజీగానే వచ్చేస్తుంది. మనకి సమ్ చేయమన్నాడు. దేనికి? ఆఫ్ 1/3 1/5 అంటే ఆఫ్ 1/3 1/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నా. ఎక్సీడ్స్ ద నెంబర్ అంటే ఆ నెంబర్ బై 12. ఇలా చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. క్వశ్చన్ అర్థమైతే చాలు. ఇప్పుడు మనకి 2, 3, 5కి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 2 3 = 6, 6 5 = 30. ఇప్పుడు ఆ 30తో ఎల్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిపుల్ చేయండి. అప్పుడు 30/2 ప్లస్ 30/3 ప్లస్ 30/5 ఆఫ్ ఎక్స్ మైనస్ 30 × ఎక్స్. నేను బోత్ సైడ్స్ మల్టిపుల్ చేస్తున్నా, ఎందుకంటే మనకి సింప్లిఫై అవ్వడానికి క్యాలిక్యులేషన్. అప్పుడు ఇది నాకు 15, ఇది 10, ఇది 6. ఈ టోటల్ చేస్తే నాకు 31x మైనస్ 30x = 360. అప్పుడు x = 360. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. On adding 18 to a 2-digit number, the digits of the number are interchanged. The product of the digits is 8. Find the number. First product of the digits 8 అన్నాడు. 2 digits x y అనుకుంటే product 8, 4 2s 8 సరిపోయింది, 1 8s 8 సరిపోయింది, 3 2s 6 కాబట్టి ఇది అవ్వదు. 2 4s 8 అంటే there is a probability between the A, B, D options. On adding 18 to a 2-digit number, the digits of the number are ఇంటర్చేంజ్డ్ అంటే ఎక్స్ వైకి 18 కలపడం వల్ల నాకు వైఎక్స్ వస్తుంది. ఫైండ్ ద నెంబర్ అని అడిగితే ఆ నెంబర్ 42 అనుకున్నాం అనుకోండి. 42కి 18 కలిపితే నాకు 2 + 8 10 60 వస్తుంది. కానీ నాకు ఇంటర్చేంజ్ అవ్వాలి, 24 రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి చెక్ చేస్తున్నా. 18 + 18 చేస్తే నాకు 36 వస్తుంది, ఇంటర్చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ మిగిలింది 24 + 18 చేస్తే నాకు 42 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ 38 ఈజ్ యాడెడ్ టు 30% ఆఫ్ ఎ నెంబర్, ద రిజల్ట్ ఈజ్ 50. వాట్ ఈజ్ ద నెంబర్? అంటే 38కి యాడ్ చేస్తే 30% ఆఫ్ ఎ నెంబర్, ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు రిజల్ట్ వచ్చేసరికి 50. 30% ఆఫ్ ఎక్స్ = 50లో 38 తీస్తే 50 - 38 అంటే 12. 30% ఆఫ్ ఎక్స్ = 12/30 × 100. పర్సంటేజ్ ఉంది కదా, కన్వర్షన్. అప్పుడు నాకు 40, x = 40. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 20. 2 నెంబర్స్ x and y అనుకుంటే sum of 2 numbers 20. The difference of their squares is 80. x² - y² = 80. అప్పుడు మనకి x - y ఎంత అవుతుంది చెప్పండి? 4 అవుతుంది. ఎందుకంటే x + y × x - y అనేది x² - y² ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ సెలెక్ట్ బోత్ ద నెంబర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటే x y కనుక్కోమంటున్నాడు. మనకి యాడ్ చేస్తే 20 రావాలి, వస్తుంది. అదే డిఫరెన్స్ ఇక్కడ 10 వస్తుంది. మనకు డిఫరెన్స్ 4 రావాలి. ఇక్కడ డిఫరెన్స్ 6 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ 4. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. when 40 is subtracted from a number, it reduces to its 60%. వాట్ ఈస్ ద నెంబర్? అంటే 40 అనేది తీసివేస్తే ఆ నెంబర్లో నెంబర్ ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 40 తీయాలి. x - 40 = reduces to its 60%. 60% ఆఫ్ ఎక్స్. ఇప్పుడు x - 40 పర్సంటేజ్ని కన్వర్ట్ చేసుకుంటే 60/100 × x. ఇప్పుడు 100ని మల్టిపుల్ చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎందుకంటే ఇక్కడ డివైడ్ చేస్తే ఈక్వల్కి లెఫ్ట్ కానీ రైట్ సైడ్ అనేటప్పుడు అది మల్టిపుల్ చేస్తుంది. అప్పుడు 100 × x 100x మైనస్ 40 × 100 4000 = 60x. ఇప్పుడు 100x ఎక్స్లను ఒకవైపు తెచ్చుకుంటే 100xలో 60x తీస్తే 40x ఈక్వల్కి -4000 ఇటువైపు వెళ్తే ప్లస్
4000. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 100. దీనికి ఇంకా ఇదంతా చేయకుండా కూడా మనం చెప్పవచ్చు. ఎలా అంటే 40 సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ నెంబర్ ఇట్ రెడ్యూస్ టు 60%. అంటే ఇప్పుడు 100 ఉంది, 100లో 40 తీసాడు అంటే 60 అయింది. ఇప్పుడు ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయింది? 60% ఆఫ్ ఈ నెంబర్. సింపుల్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ఎ నెంబర్ when divided by 3 yields 3 times half of 10th part of a half of 8. What is the 80? What is the number? క్వశ్చన్ అర్థమైతే మనకి చాలు. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ఎ నెంబర్, ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నా. వెన్ డివైడెడ్ బై 3 ఈల్డ్స్ అంటే ఈక్వల్ 3 times ఆఫ్ హాఫ్ ఆఫ్ 1/10 ఆఫ్ 1 half of 80 ఇలా రాయాలి. ఇప్పుడు ఎక్స్ కావాలి. సో 3 ఇటువైపు వెళ్ళిపోతే 3 × 3 9. ఇక్కడ నాకు హాఫ్ అన్నాడు, ప్లస్ కాదు. హాఫ్ అంటే మల్టిప్లికేషన్. అప్పుడు 2 2 4 ఇక్కడ నాకు 20 వచ్చేస్తుంది. ఇక్కడ తీసేస్తే నాకు 2 మిగులుతుంది. హాఫ్ అంటే ఇది 10th part ఆఫ్ హాఫ్ ఆఫ్ 80 సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది? 3 × 9 ఇక్కడ 2 వస్తుంది. అప్పుడు 18 ఈ 1/5 అన్నది ఇక్కడ ఉంది. x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5, x ఈజ్ ఈక్వల్ టు 90. ఆప్షన్ అనేది బి. నెక్స్ట్ క్వశ్చన్ if 3/4 of a number is 50 more than its 1/3 first, then find the number. If 3/4 of a number x అనుకుంటున్నాను is 50 more than the 1/3 of that number minus 1/3 of x is equal to 50. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9x minus 4x is equal to 50 ఇంటూ రెండింటి ఎల్సిఎం 12 కాబట్టి ఇంటూ 12. అప్పుడు 5x ఈజ్ ఈక్వల్ టు 550 ఇంటూ 12. x ఈజ్ ఈక్వల్ టు 120. ఎందుకంటే 5 10s క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 120. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ది సమ్ ఆఫ్ 3 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ మోర్ దెన్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇట్ బై 20. ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్. ఫస్ట్ 3 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ 1 3 5 అనుకుంటే ఇది x అవుద్ది, ఇది x + 2 అవుద్ది, ఇది x + 4. వాటి యొక్క సమ్ అన్నాడు. సమ్ అంటే ప్లస్ చేయాలి. అనేది దేనికి ఈక్వల్? ఆడ్ నెంబర్స్ ఈజ్ మోర్ దెన్ ది ఫస్ట్ నెంబర్కి మోర్ బై 20 అనమాట. ఇలా వేసుకుంటే మనకి ఏమడిగా లార్జెస్ట్ నెంబర్ అంటే x + 4 అనేది అడిగాడు. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 2 + 4 6 అనేది ఇటువైపు వెళ్తే 20 - 6. 2x ఈజ్ ఈక్వల్ టు 14, x ఈజ్ ఈక్వల్ టు 7. ఈ x ఈజ్ ఈక్వల్ టు 7ని మనకి లార్జెస్ట్ ఆఫ్ 3 అడిగాడు కాబట్టి 7 + 4 అంటే 11. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 3 times the first of 3 consecutive odd integers is 3 more than 2 times the third. Find the third integer. 3 times the first of 3 consecutive. First 3 కాంజుగేటివ్ ఏమవుతున్నాయి? x + 2 x + 4. అయితే ఇందులో ఫస్ట్ ఏంటి? x. 3 times ఆఫ్ ఫస్ట్ ఆఫ్ 3 అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 3 మోర్ దెన్ ది 2 times ది థర్డ్. 2 times ది థర్డ్ అంటే ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ కాబట్టి x + 4. 3x ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ 2x + 8. ఈ 2xలని ఒకవైపు తెచ్చుకుంటే 3x - 2x ఈజ్ ఈక్వల్ టు 11. x ఈజ్ ఈక్వల్ టు 11. నాకు థర్డ్ ఇంటీజర్ అడిగాడు కాబట్టి ఈ x వాల్యూ 11 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్లో 11 + 4 ఈజ్ ఈక్వల్ టు 15. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ నెంబర్ when reduced by 22.5% becomes 217. Find the number. క్వశ్చన్ అర్థమైతే మీకు ఆన్సర్ ఈజీగానే వచ్చేస్తుంది. ఒక నెంబరు x అనుకుంటే x అనేది 100%.
రెడ్యూస్డ్ టు 22.5%. అంటే 100లో 22.5 తీసేయాలి. ఫస్ట్ 100లో 20 తీస్తే 80, 80లో 2 తీస్తే 78, 78లో 0.5 తీస్తే 77/2% అనేది 217. ఎక్స్ కావాలి, క్రాస్ మల్టిప్లికేషన్ 217 ఇంటూ 100% బై 77 1/2ని కన్వర్ట్ చేసుకుంటే 155/2 అంటే 155 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. మల్టిప్లికేషన్ చేస్తే నాకు 5 3s 5 1s అంటే ఇక్కడ 520s. 2 into 2 4 అంటే ఇది 40. 40తో మల్టిపుల్ చేస్తున్నాను. 4 7s 28, 4 1s 4 ప్లస్ 2 అంటే 6, 4 2s 8, 8680/31, 8680/31, 31 2s 62, 6లో 2 తీస్తే 4, 8లో 6 తీస్తే 2. నాకు నెక్స్ట్ 31 ఎంతలో పోతుంది, 8లో పోతుంది. డ్రాప్ చేసుకున్నాను 8, 8లో 8 1s 8, 24, 0 తీసుకుంటే 0, 280. ఆప్షన్ సి. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 10. When the digits are interchanged, is reduced the number to 36. Find the changed number. సో ఇది వచ్చేసి మీకు హోంవర్క్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.